ఆర్టీసీలో మోగబోతున్న సమ్మె సైరన్ ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేఏసీ నోటీస్. ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్కు నోటీస్ ఇస్తున్న జేఏసీ నేతలట. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతోంది. ఫిబ్రవరి 9 లేదా తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగడానికి టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీస్ అందించింది. హైదరాబాద్లోని బస్ భవన్ ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్కు సమ్మె నోటీసుతో పాటు 21 డిమాండ్ల పత్రాన్ని అందజేసింది. నోటీస్ అందించిన వారిలో ఈదురు వెంకన్న, అప్పారావు, వెంకట్ గౌడ్, థామస్ రెడ్డి, కమలాకర్ గౌడ్, బి యాదయ్య, ఎండి మౌలానా, కె యాదయ్య, ఎస్ సురేష్, యాదగిరి ఉన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ అండ్ టిఎంయు, ఎన్ఎంయు, బీకేయు అండ్ బిడబ్ల్యూ అండ్ కేవి ఈ సంఘాల తరపున వీళ్ళు ఇచ్చారట. జేఏసీ తరపున ఒక నోటీసుతో పాటు 6 సంఘాల ప్రతినిధులు ఎవరికి వారు నోటీసులు అందించారు. రాష్ట్రంలోని అన్ని డిపో యూనిట్లలో నిర్ణయించిన రోజు మొదటి డ్యూటీ నుంచి సమ్మె మొదలవుతుంది అని ఆ నోటీసుల్లో వెల్లడించారు. జేఏసీ ఆధ్వర్యంలో నోటీసు ఇవ్వడానికి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్టీసీ ఎండీ సజ్జనాల సెలవులో ఉండడంతో నోటీసులను మునిశేఖర్కు అందించారు. అనంతరం బస్ భవన్ నుంచి బయటకు వచ్చిన జేఏసీ నేతలు విలేకరులతో మాట్లాడారు. తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి అని కోరారు. రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పడ్డ తర్వాత తమ డిమాండ్లను సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయట. విషయం ఏంటంటే ఇదొకటే కాదు, పాపం 500 మందో 600 మందో ఉద్యోగుల పొట్టగొట్టిండి సజ్జనార్. వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు. మొన్న 100 మందిని వెనక్కి తీసుకున్నట్టున్నారు. ఇంకా చాలామంది చిన్న చిన్న కారణాల చేత ఏమడుగుతున్నారు వీళ్ళు? ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం. ఇది గతంలో కేసీఆర్ స్టార్ట్ చేసినట్టే చేసిండు. అది పెద్ద దుమారం అయింది, పక్కన పడేసిండు. ఎలక్షన్స్ వచ్చినాయి, అది అయిపోయింది. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్లో ఆర్టీసీ విలీనం అన్న ప్రక్రియ అడుగు ముందుకు కూడా తీసుకుపోతలేదు కదా. అండ్ 2 PRCలు అమలు చేయాలి. 2021 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. కండక్టర్లు, డ్రైవర్ల ఉద్యోగ భద్రత పైన మార్గదర్శకత్వం, పిఎఫ్, సిసిఎస్ బకాయిల చెల్లింపు, ఆర్టీసీ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇవన్నీ ఉత్తయ్యే హామీలు. ఇవన్నీ వాళ్ళకి జెన్యూన్గా రావాల్సిన ఇవన్నీ. ఆ సిసిఎస్ ఫండ్, పిఎఫ్ ఫండ్ వాళ్ళదే. అది యాజమాన్యం వాడుకున్నది. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే ఆర్టీసీకి కొనుగోలు చేసి ఇవ్వాలి. ఈ బస్సుల పేరుతో అద్దె వాహనాలు తీసుకొస్తున్నారు. వీటిపైన ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ప్రైవేటు వ్యక్తులకే చెందుతుంది. వీటిని ఆర్టీసీనే తీసుకొని నడపడం వల్ల సబ్సిడీ కూడా ఆర్టీసీకి వస్తుంది. అయినా ఈ ప్రైవేట్ కూడా ఎవరికి ఇస్తున్నారు? పెద్ద పెద్దోళ్ళకే పోతున్నది. ఇదేమన్నా నిరుద్యోగులకో ఇంకెవరికన్నా ప్రైవేట్కి ఇచ్చినా ఒక అర్థం ఉన్నది. అది కూడా కాదు. మళ్ళీ ఇప్పుడు మీరు గవర్నమెంటే ఆ బస్సులు కొని ఆర్టీసీకే ఇవ్వచ్చు కదా. డైరెక్ట్ ఆదాయం ఆర్టీసీకి వస్తుంది కదా. ఆర్టీసీ అభివృద్ధిలో బడ్జెట్లో 3% నిధులు కేటాయించాలి. సంస్థ అప్పులు టేక్ ఓవర్ చేయాలి. మహాలక్ష్మి పథకంలో 0 టికెట్కు బదులుగా మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలి. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి. ఆర్టీసీలో ఖాళీలు భర్తీ చేయాలి. 10 ఏళ్లుగా ఆర్టీసీలో నియామకాలు లేకపోవడంతో ఉద్యోగులపైన పనిభారం పెరిగింది. సుమారు 16,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా వారి పనిని సర్వీసులో ఉన్న ఉద్యోగులే చేయాల్సి వస్తున్నది. 16,000 మంది పని ఇప్పుడున్నోళ్ళే చేస్తున్నారట. పొరుగు సేవల కింద పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సూపర్వైజర్లను తొలగించి పదోన్నతుల ద్వారా ఆయా పోస్టులు భర్తీ చేయాలి. కార్మికులకు 8 గంటల పని దినాలు అమలు చేయాలి. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల లోపు విధులు ముగిసేలా చూడాలి. పిఎఫ్కు సంబంధించి ఉద్యోగుల నుంచి రికవరీ చేసిన సుమారు 12,000 కోట్లను యాజమాన్యం ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్కు పంపలే. వెంటనే ఈ అంశం పరిష్కరించాలి. ఇక ఓపిక నశించింది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్నది. మా సమస్యలు పరిష్కారం కాలే. గత ప్రభుత్వం విలీన ప్రక్రియను 90% పూర్తి చేసింది. ఈ ప్రభుత్వం ఎందుకో అమలు చేయడం లేదు. ఇక ఓపిక నశించింది. ప్రైవేట్ బస్సులను ప్రవేశపెడుతూ ఆర్టీసీ మనుగడకు ప్రమాదం కలిగేలా చూస్తున్నారు అని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న పేర్కొన్నారు. 15 రోజుల్లో యాజమాన్యం స్పందించాలి అని జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి కోరారు. సమ్మెకు అన్ని పార్టీల మద్దతు కూడగడతామన్నారు. ఈ సంఘాలు కూడా మీరు కార్మికుల పక్షాన ఉండండి. అన్ని సంఘాలను అనట్లేదు, మేము కొన్ని సంఘాల గురించి చెప్తున్నాం. కార్మికుల పక్షాన ఉండండి. మీరు పార్టీ నాయకులు చెప్పినట్టు వినకండి.